అది 1929 ఏప్రిల్ 8 న్యూఢిల్లీ. కాకి చొక్కా షార్ట్స్ వేసుకున్న ఇద్దరు వ్యక్తులు సెంట్రల్ అసెంబ్లీ దగ్గరికెళ్లారు. ఓ వ్యక్తి అందులో నుంచి బయటకొచ్చి వారికి పాసులిచ్చి అక్కడి నుంచి మాయమైపోయాడు. పాసులు తీసుకున్న ఆ ఇద్దరు సైలెంట్గా అసెంబ్లీ లోపలికి నడిచారు. మోతీలాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా వంటి ప్రముఖ నేతలు ఆ ఇద్దరికి కనిపించారు. వారిని దూరం నుంచి చూస్తూ ఆ ఇద్దరు పబ్లిక్ గ్యాలరీలోకి వెళ్లి అక్కడ సీట్లలో కూర్చున్నారు. కొంతసేపటి తర్వాత పబ్లిక్ గ్యాలరీ కింద ఉన్న హాల్లో అసెంబ్లీ సెషన్ మొదలైంది. విప్లవకారులను అణిచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన ఒక కీలక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పబ్లిక్ గ్యాలరీలో కూర్చున్న ఆ ఇద్దరిలో ఒకరు తన జేబులో ఉన్న బాంబును పట్టుకున్నాడు. ఇట్ టేక్స్ ఎ లౌడ్ వాయిస్ టు మేక్ ద డెఫ్ హియర్ అనుకుంటూ తన మిషన్ పూర్తి చేయాలని పైకి లేచాడు. హాల్లో ఎవ్వరూ లేని చోట ఎవ్వరికీ గాయాలు కాకుండా ఉండే విధంగా ఆ బాంబు విసిరాడు. భారీ శబ్దం, భారీ పొగ. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మరో పేలుడు, మరో భారీ శబ్దం. పైన గ్యాలరీలో సభ్యులు, కింద హాల్లో ఉన్నవారు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఎగ్జిట్ వైపు పరుగులు తీయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ వెంటనే కొన్ని పాంప్లెట్స్ పైనుంచి కింద పడ్డాయి. అది తీసి చదివిన కొందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఇంకిలాబ్ జిందాబాద్, ఇన్కిలాబ్ జిందాబాద్ అంటూ ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన నినాదాలతో అసెంబ్లీ హాల్ మారుమోగిపోయింది. అందరూ ఒక్కసారి పైకి చూశారు. వారి కళ్ళు పబ్లిక్ గ్యాలరీలో ఉన్న ఆ ఇద్దరిలో ఒక యువకుడిపై పడ్డాయి. ఏదో ఒక గొప్ప పని పూర్తి చేసినట్టు అతను గర్వంగా కనిపించాడు. అగ్నిపర్వతం నుంచి చిమ్ముకొచ్చే లావాలా అతని కళ్లలో ఒక ఫైర్ కనిపించింది. బ్రిటిషర్ల అరాచక పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు ప్రాణత్యాగానికి వెనకాడనని ఆ కళ్ళు చెప్పకనే చెప్పాయి. నాడు సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేసిన ఈ 21 ఏళ్ల యువకుడి పేరు భగత్ సింగ్. ఇండియాస్ గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్, గ్రేటెస్ట్ రెవల్యూషనరిస్ట్ భగత్ సింగ్ జీవితంలో ఇలాంటి అడ్వెంచర్స్ ఎన్నో ఉన్నాయి. అయితే సెంట్రల్ అసెంబ్లీలో భగత్ సింగ్ బాంబులు ఎందుకు విసిరారు? దేశ స్వాతంత్రానికి ఈ ఘట్టం ఉపయోగపడుతుందని ఆయన ఎందుకు అనుకున్నారు? బాంబులు వేసిన తర్వాత ఏం జరిగింది వంటి వివరాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. అంతేకాదు, ఈ వీడియోని పూర్తిగా చూస్తే భగత్ సింగ్ రెవల్యూషనరీ థాట్స్ గురించి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా, భగత్ సింగ్ ఆలోచనలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. సో వీడియో చివరి వరకు చూడండి. ఈ కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1928 ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీ బాంబింగ్, 1928 సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు ముఖ్యమైన కనెక్షన్ ఉంది. 1928 అక్టోబర్లో సైమన్ గోబ్యాక్ అంటూ లాలా లజపత్ రాయ్ నేతృత్వంలో లాహోర్ రైల్వే స్టేషన్ లో నిరసనలు జరిగాయి. అందులో భగత్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఆందోళనకారులను తరిమి కొట్టేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. అప్పుడు పోలీస్ అధికారి స్కాట్ లాలా లజపత్ రాయ్ పై దాడి చేశారు. ఇతర పోలీసులతో కలిసి లజపత్ రాయ్ ని రక్తం వచ్చేలా కొట్టాడు. తీవ్ర గాయాలకు చికిత్స పొందుతూ లాలా లజపత్ రాయ్ కొన్ని రోజుల తర్వాత మరణించారు. లాలా లజపత్ రాయ్ పై దాడికి నిరసనగా స్కాట్ ని చంపాలని భగత్ సింగ్ తో పాటు ఇతర హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులు హరిశివరాం రాజ్ గురు, సుఖ్దేవ్ థాపర్, చంద్రశేఖర్ ఆజాద్లు ప్లాన్ చేశారు. ఈ పూర్తి కథని భగత్ సింగ్ స్టోరీ పార్ట్ 1 లో కవర్ చేశాను. విప్లవకారులు స్కాట్ బదులు మరో పోలీస్ శాండర్స్ ఎందుకు చంపారు? ఆ తర్వాత వారు లాహోర్ నుంచి ఎలా తప్పించుకుని కలకత్తా వెళ్లారు అన్నది ఆ వీడియోలో డీటెయిల్డ్ గా చెప్పాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని కూడా చూడండి. ఇక లాహోర్ నుంచి కలకత్తా వెళ్లిన భగత్ సింగ్, రాజ్ గురులు కొన్ని రోజులు అక్కడ హైడింగ్ లో ఉండి ఆ తర్వాత ఆగ్రాకి చేరుకున్నారు. అక్కడ వీరిని ఆజాద్ సహా మరికొందరు విప్లవకారులు కలిశారు. అందరూ కలిసి స్కాట్ హత్య మిషన్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకున్నారు. స్కాట్ అసాసిన్ మిషన్ కి లాలా లజపత్ రాయ్ మరణం ఒక్కటే కారణం కాదు. నడి రోడ్డు మీద ఒక బ్రిటిష్ అధికారి హత్యకు గురైతే మిగిలిన వారు ప్రాణభయంతో దేశాన్ని వదిలేసి వెళ్లిపోతారని విప్లవకారులు భావించారు. కానీ వాస్తవంలో అలా జరగలేదు. కొందరు మాత్రమే తమ భార్యలను ఇంగ్లాండ్కి పంపించేశారు. శాండర్స్ హత్య కొన్ని వారాల పాటు వార్తల్లో కనిపించింది. ఆ తర్వాతంతా నార్మల్ అయిపోయింది. ఇది భగత్ సింగ్ కి నచ్చలేదు. బ్రిటిషర్లను దేశం విడిచేలా చేయాలని, ఈసారి ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదని ఆయన సంకల్పించారు. ఇంచుమించు ఇదే సమయంలో బ్రిటిషర్లు విప్లవకారులను అణచివేసేందుకు కొత్త బిల్స్ ని తీసుకొస్తున్నట్టు కామ్రేడ్లకు తెలిసింది. వాస్తవానికి బ్రిటిషర్లకు గాంధీ, నెహ్రూలతో ఇబ్బందులు లేవు. వారిని ముప్పతిప్పలు పెట్టి వారికి చెమటలు పట్టిస్తోంది విప్లవకారులు మాత్రమే. వీరిని అడ్డుకోవాలని రూల్స్ మార్చేందుకు ఈ 2 బిల్స్ ని తయారు చేశారు. వీటిల్లో ఒకటి పబ్లిక్ సేఫ్టీ బిల్, ఇంకోటి ట్రేడ్ డిస్ప్యూట్ బిల్. ఎలాంటి ట్రయల్ లేకుండా ఎవరినైనా డిటైన్ చేసే రైట్ మొదటి బిల్లు ద్వారా లభిస్తే బాంబే వంటి నగరాల్లో పెరిగిపోతున్న కార్మిక నిరసనలు అణిచివేసేందుకు రెండో బిల్లు ఉపయోగపడుతుంది. 1929 ఏప్రిల్ 8న ఈ 2 బిల్లులు ఢిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు విప్లవకారులకు తెలిసింది. ఈ బిల్లులతో జరిగే ప్రమాదంపై ఆగ్రాలో అందరూ చర్చలు జరిపారు. బిల్లులు అమల్లోకొస్తే స్వాతంత్ర్యం కోసం తాము తీసుకున్న విప్లవ మార్గానికి సంకెళ్లు పడతాయని వారికి అర్థమైంది. మరేం చేయాలి? గతంలో చేసినట్టు పోలీసులను చంపితే ఫలితం ఉంటుందా?
అంటే ఎవరో ఒకరిని చంపడం కన్నా తమ కాజ్ వైపు భారతీయులను నడిపించడమే ముఖ్యమని వారికి అనిపించింది. తమ నిరసనను తెలిపేందుకు సెంట్రల్ అసెంబ్లీ చక్కటి వేదిక అవుతుందని వారు భావించారు. కానీ అసెంబ్లీ బయట ప్రొటెస్ట్ చేస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అందుకే భారతదేశంతో పాటు యావత్ ప్రపంచానికి తమ మెసేజ్ చేరవేయాలంటే అసెంబ్లీ హాల్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించి ఒక ప్లాన్ వేశారు. ప్లాన్లో భాగంగా ఇద్దరు కామ్రేడ్లు సెంట్రల్ అసెంబ్లీలోని పబ్లిక్ గ్యాలరీలో కూర్చుంటారు. 2 బిల్లులు సభ ముందుకు వచ్చినప్పుడు వారిద్దరూ తమ వద్ద ఉన్న బాంబులను వేస్తారు. కానీ ఆ ఇద్దరి కామ్రేడ్ల బాధ్యత ఎవరికీ గాయాలవ్వకుండా బాంబులు విసరడం. బాంబులు వేయడం ఎందుకు, గాయాలవ్వకూడదని అనుకోవడం ఎందుకు అని మీకు సందేహం కలగొచ్చు. ఇక్కడే భగత్ సింగ్ వంటి విప్లవకారుల రెవల్యూషన్ కి అసలైన మీనింగ్ దాగుంది. స్కాట్ హత్య తర్వాత భగత్ సింగ్ టీం మీద బంచ్ ఆఫ్ కిల్లర్స్ అని బ్రిటిష్ ప్రభుత్వం ముద్రేసింది. కానీ దే ఆర్ నాట్ కిల్లర్స్. వీళ్ళు విప్లవకారులు. దేశ స్వాతంత్రం కోసం నిరసనలు చేసేందుకు వీరందరూ ఎంచుకున్న మార్గం రెవల్యూషన్. వైలెంట్ ప్రొటెస్ట్ చేసినా ఎవరికీ ఎలాంటి హాని జరగకూడదు. అదే నిజమైన రెవల్యూషన్ అని భావించారు. పగటిపూట సెంట్రల్ అసెంబ్లీలో బాంబులేస్తే అది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. అసలు ఎందుకు ఇలా చేశారు అని చర్చలు మొదలవుతాయి. ప్రాణాలకు తెగించి బ్రిటిషర్ల అరాచక పాలనపై పోరాడేందుకు బోల్డ్ స్టెప్ తీసుకున్నారని ప్రజలకు అర్థమవుతుందని, ప్రజల్లోంచి మరో భగత్ సింగ్, మరో చంద్రశేఖర్ ఆజాదులు పుట్టుకొస్తారని వీరు అనుకున్నారు. అయితే బాంబులు వేసిన తర్వాత ఇద్దరు కామ్రేడ్లు స్వతంత్రంగా లొంగిపోవడం తమ ఉద్యమానికి మంచిదని విప్లవకారులు నిర్ణయించుకున్నారు. అంటే ఇదొక సూసైడల్ మిషన్. దొరికితే జైలు, ఆ తర్వాత ఉరిశిక్షే. కానీ ఎందుకు? ఉద్యమకారులు ఎందుకు లొంగిపోవాలి? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈసారి చేతలతోనే కాదు, మాటలతో కూడా పోరాడితే మంచిదని భగత్ సింగ్ అనుకున్నారు. స్వతంత్రంగా లొంగిపోయిన తర్వాత తమ గొంతుకును వినిపించేందుకు కోర్టుల ద్వారా ఒక వేదిక దొరుకుతుందని, తద్వారా ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను పెంపొందించవచ్చన్నది ఆయన విశ్వాసం. అప్పుడే విప్లవకారుల ట్రూ మోటివ్ ప్రజలకు అర్థమవుతుందని, వీళ్ళు హంతకులు కారు, దేశభక్తులని తెలిసొస్తుందని అనుకున్నారు. అరాచక పాలనపై నిరసన వ్యక్తం చేసేందుకు కామ్రేడ్లు తమ జీవితాలను పణంగా పెట్టారని, ప్రజల్లో విప్లవం మొదలవుతుందని కలలు కన్నారు. ప్లాన్ ని అందరూ ఆమోదించారు. వాస్తవానికి బాంబులేసే బాధ్యతను ఆజాద్ తొలుత భగత్ సింగ్ కి అప్పగించలేదు. పోలీసులకు దొరికితే శాండర్స్ హత్య విషయం కూడా బయటకొచ్చి భగత్ సింగ్ కి ఉరిశిక్ష పడుతుందని ఆయనకు తెలుసు. భగత్ సింగ్ లోని ఒక గొప్ప నాయకుడు, గొప్ప విప్లవకారుడి జీవితానికి అప్పుడే ఫుల్ స్టాప్ పడకూడదని ఆజాద్ భావించారు. కానీ ఈ మిషన్ ని ముందుండి నడిపిస్తానని భగత్ సింగ్ ఎంతగానో అభ్యర్థించారు. అప్పుడే సీన్లోకి సుఖ్దేవ్ ఎంట్రీ ఇచ్చారు. విప్లవకారుల మోటివ్స్ ని నిక్కచ్చిగా బలంగా వినిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భగత్ సింగ్ మాత్రమే అని సుఖ్దేవ్ అభిప్రాయం. చివరికి మరోసారి హెచ్ఆర్ఏ మీటింగ్ జరిగింది. సెంట్రల్ అసెంబ్లీ మిషన్ బాధ్యతలను భగత్ సింగ్ తో పాటు మరో హెచ్ఆర్ఏ సభ్యుడు బటకేశ్వర్ దత్ కి అప్పగించారు. భగత్ సింగ్ కి చివరి రోజులు దగ్గర పడ్డాయని ఆజాద్కి అర్థమైంది. ఆయనలో ఏదో తెలియని బాధ. భగత్ సింగ్ ఇక వెనక్కి రాకపోవచ్చని సుఖ్దేవ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ సొంత ప్రాణాల కన్నా దేశమే ముఖ్యమని అక్కడున్న వారందరి నమ్మకం. 1929 ఏప్రిల్ 6న ఇద్దరు కామ్రేడ్లు సెంట్రల్ అసెంబ్లీలో రెక్కీ నిర్వహించారు. పైనున్న పబ్లిక్ గ్యాలరీని, కిందున్న హాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడి నుంచి బాంబులేస్తే కిందున్న వారికి గాయాలవ్వవు అన్నది చూసుకున్నారు. ఏప్రిల్ 8న భగత్ సింగ్, బటకేశ్వర్ దత్తులు హాల్లోకి వెళ్లడం, బాంబులు విసరడం, అనంతరం హాల్లో తీవ్ర గందరగోళం నెలకొనడం గురించి వీడియో మొదట్లో నేను మీకు చెప్పాను. ఇక్కడ భగత్ సింగ్ సొంతంగా రాసి ప్రింట్ చేయించి గ్యాలరీ నుంచి హాల్లోకి విసిరిన పాంప్లెట్స్ గురించి ప్రస్తావించాలి. ఇట్ టేక్స్ ఎ లౌడ్ వాయిస్ టు మేక్ ద డెఫ్ హియర్. ఇండియన్ పార్లమెంట్ అన్న పేరు పెట్టి గత 10 ఏళ్లుగా ఈ సభ నుంచి సంస్కరణల పేరుతో భారత జాతిని అవమానిస్తూ వచ్చారు. ఇప్పుడు 2 కొత్త బిల్లులతో మరోమారు మీరు మీ అరాచక పాలనను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. భారత జాతి అవమానాన్ని అడ్డుకోవాలని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే ఈరోజు ఈ ఘటన జరిగింది. లాలా లజపత్ రాయ్ని మీరు చంపొచ్చు, ఇలాంటి బిల్లులను తీసుకొచ్చి ప్రజలను భయపెట్టొచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనుషులను చంపొచ్చు కానీ ఐడియాస్ని చంపలేరు. ఎన్నో గొప్ప రాజ్యాలు కుప్పకూలాయి కానీ ఆలోచనలకు అంతం లేదు. ప్రజలు సంతోషంగా జీవించాలని కలలు కనే మేము ఇలా చేసినందుకు క్షమాపణలు. కానీ గొప్ప విప్లవం ద్వారా, కొందరు వ్యక్తుల త్యాగాల ద్వారా దేశానికి స్వాతంత్రం వస్తుంది అని ఆ పాంప్లెట్స్లో రాసుంది. అది చదివిన వారు భగత్ సింగ్, దత్ల వైపు చూశారు. వారెందుకు పారిపోవడం లేదు, ఇంకేం చేయడానికి ఇక్కడే ఉన్నారు అని ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ వారిద్దరూ స్వతంత్రంగా లొంగిపోవడానికి సిద్ధపడ్డారని వారికి తెలియదు. ఇంతలో గ్యాలరీ దగ్గరకు పోలీసులు చేరుకున్నారు. కానీ కామ్రేడ్ల దగ్గరికి వెళ్లేందుకు భయపడ్డారు. భగత్ సింగ్ తన దగ్గరున్న పిస్టోల్ని వారి దగ్గరికి విసిరేశారు. ఆ పిస్టోల్తోనే శాండర్స్ని ఆయన చంపారు. అది పోలీసులకు దొరికితే తనపై కేసు మరింత బలపడుతుందని ఆయనకు తెలుసు. అయినా ఆలోచించకుండా ఇచ్చేశారు. చివరికి పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి వేరువేరు జైళ్లకు తరలించారు. సెంట్రల్ అసెంబ్లీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఇన్సిడెంట్ గురించి విన్న వారందరూ షాక్ అయ్యారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని, అసలు విప్లవకారులు ఇలా ఎందుకు చేశారన్న చర్చలు మొదలయ్యాయి.
మరోవైపు అసెంబ్లీలో పడిన పాంప్లెట్స్ ని ఆధారాలుగా సేకరించిన అధికారులకు సందేహాలు మొదలయ్యాయి. ఇవి శాండర్స్ హత్య తర్వాత వెలువడిన పాంప్లెట్లు ఒకే విధంగా ఉండటం, రెండిట్లోనూ చాలా విషయాలు సిమిలర్ గా కనిపిస్తుండడం గమనించిన అధికారులకు భగత్ సింగ్ పై అనుమానాలు పెరిగాయి. శాండర్స్ ని హత్య చేసింది భగత్ సింగేనా అని వారు డౌట్ పడ్డం మొదలుపెట్టారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? దర్యాప్తు ఎక్కడి వరకు వెళ్ళింది? కోర్టులో భగత్ సింగ్ కి మాట్లాడే అవకాశం దక్కిందా? భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్లకు ఉరిశిక్ష పడ్డం వెనుక కుట్రకోణం ఉందా? భగత్ సింగ్ జైల్లో తన చివరి రోజులను ఎలా గడిపారు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ముగ్గురు విప్లవకారుల ఉరిశిక్షను రద్దు చేసేందుకు మహాత్మాగాంధీ ప్రయత్నించారా? వంటి వివరాలను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెబుతాను. మరణం సమీపిస్తున్న భగత్ సింగ్ చూపించిన ధైర్య సాహసాలు, మానవత్వం గురించి మీరు ఆ వీడియోలో తెలుసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. కుల్దీప్ నాయర్ రాసిన వితౌట్ ఫియర్ అనే పుస్తకం ఆధారంగా భగత్ సింగ్ జీవితంలో జరిగిన ఒక కీలక ఘట్టాన్ని వివరిస్తూ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.